డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్స్ ఎవరైతే ఎగ్జామ్స్ రాయబోతున్నారో ఆల్రెడీ మనకు 2-3 ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయండి. సో మనకు నాన్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ తర్వాత ఆప్షనల్ సబ్జెక్ట్స్ సో బీఏ బీకామ్ బీఎస్సీ చాలా స్టూడెంట్స్ అయితే ఇక్కడ ఫెయిల్ అవుతున్నారు. సో చాలా మంది ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు, వే ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అడుగుతారు, బ్లూ ప్రింట్ కావచ్చు, అవి తెలుసుకుంటలేరు. చాలా మంది ఫస్ట్ 3 యూనిట్స్ ఫస్ట్ 4 యూనిట్స్ చదువుకొని వెళ్తున్నారు. సో దాని రీజన్ గా చాలా మంది అయితే ఫెయిల్ అవుతున్నారు. ఇప్పుడు మనము పాస్ అవ్వడానికి స్ట్రాటజీస్ కావచ్చు, ఎట్లా చదవాలి, క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నారు, అండ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. 50 to 60% ఆఫ్ ద క్వశ్చన్స్ అందులో నుంచి రిపీట్ అవుతాయి. సో వాటికి సంబంధించిన పేపర్స్ కావచ్చు, క్వశ్చన్ ఆన్సర్స్ పీడిఎఫ్స్ కావచ్చు, మీరు ఎలా పర్చేజ్ చేసుకోవాలి, సో షార్ట్ టైంలో మీరు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఆప్షనల్ సబ్జెక్ట్స్ లో కొంతమందికి 100 మార్క్స్ ఉంటాయి. ఇప్పుడు బీఏ పేపర్ అనుకోండి 100 మార్క్స్ ఉంటుంది, 40 మార్క్స్ వస్తే పాస్. అదే మనకు కంప్యూటర్ అప్లికేషన్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కొన్ని సబ్జెక్ట్స్ లో 80 మార్క్స్ ఉంటాయి. సో అక్కడ 32 మార్క్స్ అయితే రావాలి. సో ఇక్కడ పాస్ అవ్వడానికి మీరు కనీసం 7 or 8 యూనిట్స్ అయితే మీరు చదువుకొని వెళ్ళాలి. సో అప్పుడు మాత్రం మీకు పాస్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ఎగ్జామినర్ ఎట్లా సెట్ చేస్తాడంటే మనకు సెట్ ఏ బిసి 3 సెట్లు ఉంటాయి. సో ఎప్పుడైనా క్వశ్చన్ పేపర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఒక సెట్ ప్రిపేర్ అయ్యారు, 3 సెట్లు ప్రిపేర్ చేస్తారు. ఎగ్జామ్ రోజు ఒక సెట్ తీస్తారు. సో మనం అనుకున్న క్వశ్చన్స్ ఒక్కొక్కసారి రాకపోవచ్చు. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే ఏవైతే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ నేను ఇప్పుడు కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను. సో 1 month పట్టిందండి ఇవన్నీ కలెక్ట్ చేయడానికి. సో చాలా టైం పట్టింది. సో ఎవరైతే ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుందాం అనుకుంటున్నారో మీకైతే హెల్ప్ఫుల్ అవుతుంది. సో మనకు వే ఆఫ్ క్వశ్చన్స్ యూనిట్ 1 నుంచి కావచ్చు, యూనిట్ 2, యూనిట్ 3 ఎట్లా అడుగుతున్నారు, లాంగ్ లో ఎట్లా అడుగుతున్నారు, వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎట్లా అడుగుతున్నారో మీకు ఐడియా అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారా, టెక్స్ట్ బుక్ మధ్యలో ఉన్న క్వశ్చన్స్ అడుగుతున్నారా, కంప్లీట్ గా మీకు ఒక అవేర్నెస్ వస్తుంది. పేపర్స్ మీరు పర్చేజ్ చేసుకుంటే. సో ఇక్కడ 3 సెట్స్ అడుగుతారు కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక యూనిట్ ఉంది, మనం ఒక యూనిట్ లో కనీసం 2 లాంగ్ 2 షార్ట్ అయితే ఇంపార్టెంట్ ఉంటాయి. సో మనకు సెట్ ఏలో ఒక క్వశ్చన్ అడిగితే సెట్ బిలో అది రిపీట్ అవ్వదు, సెట్ సిలో కూడా రిపీట్ అవ్వదు. అంటే ఒక్కొక్క యూనిట్ లో 3 ఇంపార్టెంట్ లాంగ్ 3 షార్ట్ అయితే ఇస్తారు వాళ్ళు. సో అట్లా మీరు ఒక 5-6 యూనిట్స్ చదువుకొని వెళ్తే మీరు మనకు ఎగ్జాంపుల్ 100 మార్క్స్ పేపర్ అనుకోండి, 10 షార్ట్ అడుగుతారు. కనీసం మీరు ఫస్ట్ 6 యూనిట్స్ చదువుకుంటే 4 or 5 క్వశ్చన్స్ మీకు ఫస్ట్ 6 యూనిట్స్ నుంచి అడుగుతారు. నెక్స్ట్ 6 యూనిట్స్ నుంచి 4 or 3 క్వశ్చన్స్ అట్లా వస్తాయి. సో అట్లా డిజైన్ చేస్తారు కాబట్టి మీరు కనీసం 6 యూనిట్స్ 7 యూనిట్స్ పర్ఫెక్ట్ గా చదువుకొని వెళ్ళండి. సో ఇక్కడ సెక్షన్ ఏలో ఎవరైతే ఇప్పుడు పీడిఎఫ్ పర్చేజ్ చేసుకుందాం అనుకుంటున్నారో క్వశ్చన్స్ కావచ్చు, క్వశ్చన్ ఆన్సర్స్, సో ఎట్లా చదవాలో చెప్తాను. ఎగ్జాంపుల్ 100 మార్క్స్ పేపర్ ఉంది బీఏ వాళ్ళకు. బిఏలో ఫస్ట్ 10 ఉంటాయి ఒక సెట్, ఇంకొక సెట్ 10, ఇంకొక సెట్ 10. సో ఇప్పుడు 30. సో ఈ 30 మీరు ఎక్కువ అనుకుంటున్నారు, అట్లా చదవద్దు. ఫస్ట్ సెట్ లో మీరు ఫస్ట్ 6 చదవండి, నెక్స్ట్ సెట్ లో ఫస్ట్ 6, నెక్స్ట్ సెట్ లో ఫస్ట్ 6. ఈ ఫస్ట్ 6 చదవడం వల్ల మీరు 18 క్వశ్చన్స్ చదువుకుంటారు. ఆ 18 అనేది ఫస్ట్ 8 యూనిట్స్ లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కలిపితే ఆ 18. సో ఆ 18 మీరు చదువుకొని వెళ్ళండి. మీరు ఫస్ట్ 10 ఇవి చదువుకొని పోతా ఈ 20 వదిలేస్తా అట్లా కాదు. ఇందులో నుంచి కనీసం ఫస్ట్ 6 6 3 18 అట్లనే చదవండి. 8 8 8 24 అట్లనే చదవండి. సో ఎక్కువ అయిపోతుంది మాకు అనుకుంటే ఫస్ట్ 5 సో 15. అంటే ప్రీవియస్ ఇయర్ మోడల్ పేపర్స్ లో ఫస్ట్ 5 చదువుకుంటే మీరు ఒక 6 to 7 యూనిట్స్ మీరు కంప్లీట్ చేసినట్టు, అది షార్ట్. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బి లాంగ్. ఈచ్ క్వశ్చన్ లో 2 క్వశ్చన్స్ వస్తాయి. అప్పుడు మీరు ఏం చేయండి, ఎగ్జాంపుల్ 100 మార్క్స్ పేపర్ లో 5 క్వశ్చన్స్ అడుగుతారు, ఈచ్ లో 2 ఉంటాయి. అప్పుడు మీరు ఏం చేయండి, సెట్ ఏలో 11-12 చదవండి, సెట్ బిలో 11-12 చదవండి, సెట్ సిలో 11-12 చదవండి. అప్పుడు 6 క్వశ్చన్స్ చదువుతారు. ఆ 6 లో నుంచి మ్యాండేటరీగా 2 క్వశ్చన్స్ అయితే పక్కా వస్తాయి, 2 or 3 క్వశ్చన్స్ వస్తాయి. మళ్ళీ ఏం చేయండి, 13 అంటే మళ్ళీ 6 క్వశ్చన్స్, అందులో నుంచి 2 వస్తాయి. సో మీరు 11 12 13 ఈచ్ సెట్ లో 11 12 13 మీరు చదివితే మీరు అక్కడ ఆల్మోస్ట్ 5 to 6 యూనిట్స్ అయితే మీరు కవర్ అయిపోతుంది. సో అట్లా మీరు చదవండి. సో చాలా మందికి పేపర్ ఎట్లా వస్తుంది, ఎట్లా అడుగుతారో అవి తెలుస్తలేదు కాబట్టి ఫెయిల్ అవుతున్నారు. మీరు బ్లూ ప్రింట్ అర్థం చేసుకోవాలి. ప్రతి యూనిట్ నుంచి ఒక షార్ట్ ఒక లాంగ్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఓన్లీ ఫస్ట్ యూనిట్ నుంచి అన్ని ఇవ్వరు, సెకండ్ యూనిట్ నుంచి అన్ని ఇవ్వరు. ఒక్కొక్క యూనిట్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ మాత్రమే వస్తుంది. సో కనీసం మీరు ఫస్ట్ 6 ఫస్ట్ 8 యూనిట్స్ చదువుకొని అయితే వెళ్ళాలి. సో ఇప్పుడు మనకు 50% ఆఫ్ ద క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్స్ నుంచే వస్తాయి, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఇప్పుడు 6th పాయింట్ వచ్చేసి బిఏకి సంబంధించిన పేపర్స్ అన్ని ఒక పీడిఎఫ్ చేశాను, బీకామ్ కి సంబంధించిన ఒక పీడిఎఫ్ చేశాను, బిఎస్సి. సో ఈ బిఎస్సిలో ఎంపీసీ కావచ్చు అండ్ బీజెస్సి సపరేట్ పీడిఎఫ్ చేశాను. ఈచ్ పీడిఎఫ్ బిఏ పర్చేజ్ చేసుకుందాం అనుకుంటే 50 రూపీస్ ఉంటుంది. అందులో మీకు హిస్టరీ, పొలిటికల్ సైన్స్, జాగ్రఫీ కావచ్చు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, అన్ని ఓన్లీ ప్యూర్ బిఏ. మళ్ళీ కొంతమంది బిఏ తీసుకొని అందులో వేరే సబ్జెక్ట్స్ అంటే బిఏకి రిలేటెడ్ కాకుండా వేరే అడుగుతున్నారు, అట్లా కాదు. బిఏ అంటే ప్యూర్ బిఏకి సంబంధించిన ఒక పీడిఎఫ్ ఉంటుంది.
బీఎస్సీ బీజెడ్సీ అయితే బీజెడ్సీకి సంబంధించిన బాటనీ జువాలజీ కెమిస్ట్రీ ఉంటుంది. బీఎస్సీ ఎంపీసీ ఎంపీసీఎస్ అండ్ ఈ బిఏలో కూడా కంప్యూటర్ అప్లికేషన్ పీడిఎఫ్ కూడా యాడ్ చేశాను, కొంతమంది ఆప్షనల్గా తీసుకుంటారు. సో అండ్ లిటరేచర్. సో ఇట్లా కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్స్ అన్ని మనకు క్వశ్చన్ పేపర్ లింక్స్ ఉంటాయి, అందులో 2 sets ఆర్ 3 sets ఉంటాయి. సో అవన్నీ చదువుకుని వెళ్తే మీరు పాస్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈచ్ పీడిఎఫ్ 50, ఈచ్ అంటే బిఏ మీరు 3 ఆప్షన్స్ 4 5 అన్ని ఆప్షనల్ సబ్జెక్ట్స్ 50 రూపీస్ పే చేస్తే అందులో అన్ని ఉంటాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. వాటి గురించి కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఎవరైతే పర్చేజ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఫస్ట్ ఆ లింక్ క్లిక్ చేసుకొని 50 రూపీస్ పేమెంట్ చేసిన తర్వాత డైరెక్ట్ పీడిఎఫ్స్ రావు, ఫస్ట్ మెసేజ్ వస్తుంది సక్సెస్ఫుల్గా మీరు పర్చేజ్ చేసినట్టు అని. అక్కడ ప్రాపర్గా మెసేజ్ చదివి కింద వ్యూ పర్చేస్ అని ఉంటుంది, అది క్లిక్ చేసుకొని లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత పీడిఎఫ్ వస్తుంది, డైరెక్ట్ పీడిఎఫ్ రాదు. వ్యూ యువర్ పర్చేస్ కావచ్చు, యాక్సెస్ యువర్ పర్చేస్ క్లిక్ చేసిన తర్వాత మీ పీడిఎఫ్ అయితే వస్తుంది. సో ఆ పీడిఎఫ్లో మీరు బిఏ అయితే బిఏకి సంబంధించిన అన్ని ఉంటాయి, మీరు అందులో మీ సబ్జెక్ట్స్ ఏందో చూసుకోండి. బిఎస్సీ అయితే బిఎస్సీ, బీకామ్ అయితే బీకామ్, లిటరేచర్ అయితే లిటరేచర్, అవి ఓపెన్ చేసుకొని మీరైతే చూసుకోవచ్చు. సో ఇక్కడ అండ్ కింద మనకు ప్రీవియస్ వీడియోస్ కావచ్చు కాంబో ఆఫర్ పెట్టాను. సో మీరు బిఏ మెయిన్ సబ్జెక్ట్స్ ఉంటాయి, 100 రూపీస్ క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి, తెలుగు మీడియం కావచ్చు ఇంగ్లీష్ మీడియం, బీకామ్ అయితే బీకామ్, బీఎస్సీ అయితే బీఎస్సీ. సో ప్రీవియస్ వీడియోస్ చూడండి, అన్ని లింక్స్ ఉంటాయి కింద. సో ఇంట్రెస్టెడ్ ఉంటే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు క్వశ్చన్ పేపర్స్ సంబంధించినవి బిఏ అనుకోండి, బిఏలో మీకు సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చెప్తాను. ఫస్ట్ సబ్జెక్ట్ ఎకనామిక్స్ ఉంటుంది, నెక్స్ట్ జాగ్రఫీ, హిస్టరీ, జర్నలిజం, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషాలజీ, కంప్యూటర్ అప్లికేషన్. ఈ 8 సబ్జెక్ట్కి సంబంధించినవి ప్రీవియస్ ఇయర్స్. బిఏలో అన్ని 3 sets ఉంటాయి, కంప్యూటర్ అప్లికేషన్ 2 sets ఉంటాయి, టోటల్ 89 pages. సో ఈ ఆర్డర్లో అయిపోయిన ఎగ్జాంపుల్ మీకు పొలిటికల్ సైన్స్ కావాలి, పొలిటికల్ సైన్స్ 5th సబ్జెక్ట్లో ఉంటుంది, అంటే కనీసం ఒక 40 pages ఇట్లా స్క్రోల్ చేసి పొలిటికల్ సైన్స్ చూడండి. సో అది బిఏ. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లింక్లో బీకామ్ ఉంటుంది, బీకామ్లో ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్, ఫినాన్షియల్ అకౌంటింగ్, మనీ అండ్ బ్యాంకింగ్, కంప్యూటర్ అప్లికేషన్. ఇందులో కొంతమంది ప్యూర్ బీకామ్ ఉంటారు, బీకామ్ కంప్యూటర్స్ ఉంటారు, మీరు ఇది బీకామ్ తీసుకోండి. బీకామ్ సెకండ్ లింక్లో ఉంటుంది. థర్డ్ లింక్ వచ్చేసి బీఎస్సీ బీజెడ్సీ. సో బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్. సో ఈ 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ బీఎస్సీ ఎంపీసీ అండ్ ఎంపీసీఎస్ వాళ్ళకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్. 5th లింక్ లిటరేచర్. సో ఎవరైతే ఆప్షనల్ సబ్జెక్ట్గా ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ ఉందో అది మీరు పర్చేజ్ చేసుకోవాలి. కొంతమందికి బిఏలో 2 సబ్జెక్టులు లిటరేచర్ ఉంటే మీరు బిఏది పర్చేజ్ చేసుకోవాలి, లిటరేచర్ మీరు పర్చేజ్ చేసుకోవాలి. అన్నీ ఒకటే దాంట్లో పెడితే ఇబ్బంది అయిపోతుంది మీకు చెక్కింగ్ కోసం. కాబట్టి ప్యూర్ బిఏ వాళ్ళు ఫస్ట్ లింక్, ప్యూర్ బీకామ్ వాళ్ళు సెకండ్ లింక్, ప్యూర్ బీఎస్సీ బీజెడ్సీ వాళ్ళు థర్డ్ లింక్, ప్యూర్ బీఎస్సీ ఎంపీసీ ఆర్ ఎంపీసీ వాళ్ళు 4th లింక్, లిటరేచర్ సబ్జెక్ట్స్ కావాలి అనుకున్న వాళ్ళు 5th లింక్. సో ఈ 5 లింక్స్ ఫస్ట్ కింద ఉంటాయి, అవి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, అందులో నుంచి 50% ఆఫ్ ద క్వశ్చన్స్ వస్తాయి. దాని తర్వాత కింద మీకు కాంబో ఆఫర్స్ ఉంటాయి. సో క్వశ్చన్ ఆన్సర్స్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, మనకు ఏవైతే ఇప్పుడు ఇవి ఉంటాయి గన్ షాట్ క్వశ్చన్ ఆన్సర్స్ అందులో ఉంటాయి. బిఏ అయితే ఏవైతే క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయో అవి మాత్రమే ఉంటాయి, అవి చదువుకొని వెళ్తే సరిపోతుంది. అండ్ బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, కొన్ని టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ ఉంటాయి, అవి కూడా మీరు చదువుకోవచ్చు. సో మీకైతే యూస్ఫుల్ అవుతాయండి. సో ఈ క్వశ్చన్ పేపర్స్ మెయిన్గా చాలా టైం పట్టింది, కాకపోతే ఎవరైతే యూటిలైజ్ చేసుకుంటారో మీరైతే అందులో నుంచి 50 to 60% క్వశ్చన్స్ వస్తాయి. సో కింద అన్ని లింక్స్ ఉంటాయి. సో ప్రాపర్గా చూసి మీరైతే అది క్వశ్చన్ పేపర్, క్వశ్చన్ ఆన్సర్స్, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అంతా క్లారిటీగా నేను రాసి పెడతాను. క్లిక్ చేసుకొని అమౌంట్ 50 రూపీస్ ఉంటుంది. సో తీసుకున్న తర్వాత మీకు ఏమైనా ఇష్యూస్ వస్తే నా మెయిల్ ఐడి ఉంటుంది, నా మెయిల్ ఐడికి అయితే మీరు మెసేజ్ చేయండి. కొంతమంది బిఏ తీసుకొని నాకు ఇంగ్లీష్ లిటరేచర్ రాలేదంటే ఇంగ్లీష్ లిటరేచర్ వేరు, బిఏ వేరు. అండ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ బీఎస్సీ వాళ్ళు కొంతమంది జాగ్రఫీ తీసుకుంటున్నారు, కొంతమంది కంప్యూటర్ అప్లికేషన్. సబ్జెక్ట్ కామనే, కాకపోతే కొంతమందికి ఒకరోజు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎకనామిక్స్ రేపు ఉంది ఒకళ్ళకు, ఎల్లుండి వేరే వాళ్ళకి ఎకనామిక్స్ ఉంటుంది, కాకపోతే క్వశ్చన్ పేపర్ వేరు, సిలబస్ కావచ్చు అన్ని సేమ్. మళ్ళీ అట్లా కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. కొంతమందికి సబ్జెక్ట్స్ తెలుస్తలేవు, కొంతమందికి ఏ సబ్జెక్ట్ తెలుస్తలేదు. ఇప్పుడు కామర్స్ 10, 11, 12 ఏందో కూడా తెలుస్తలేదు. కాబట్టి ఫస్ట్ మీ సబ్జెక్ట్స్ ఏందో ప్రాపర్గా తెలుసుకున్న తర్వాత మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో ఇక్కడ ఫెయిల్ అయ్యి మళ్ళీ రీవాల్యుయేషన్కి 1000 రూపీస్ పెడుతున్నారు, కానీ ఇక్కడ కనీసం 50కి కూడా కొంతమందికి తీసుకుంటలేరు. మీరు తీసుకుంటే బెనిఫిట్ అవుతారు. మనకి వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎట్లా అడుగుతున్నారు, ఏ ఏరియా నుంచి అడుగుతున్నారు,
ఎక్కువ ఏది రిపీట్ అవుతుంది అవి తెలుసుకొని అవి చదువుకొని వెళ్తేనే మీరు పాస్ అవుతారు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ ఇండివిజువల్ లింక్స్ కావాలి, నాకు ఓన్లీ హిస్టరీ లింకే కావాలనుకుంటే అన్ని ప్రీవియస్ వీడియోస్లో ఉంటాయి. ఓపెన్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ప్లేలిస్ట్ ఉంటుంది, అది క్లిక్ చేసుకొని అలా 20-25 వీడియోస్ ఉంటాయి. అందులో చూసుకొని మీ సబ్జెక్ట్ చూసుకొని అన్ని కింద లింక్స్ ఉంటాయి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే పర్చేజ్ చేసుకోండి. లేకపోతే మీ దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్స్ కావచ్చు, రిసోర్సెస్ కావచ్చు, అవి మీరైతే యూటిలైజ్. ఓన్లీ మన ఏం వచ్చేసి ఈజీ వేలో పాస్ అవ్వాలి, తక్కువ కంటెంట్తో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, గన్ షాట్ కావచ్చు, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ కావచ్చు, అవి ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉంటాయి, మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్ ఉంటే మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.